ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? హుషారుగా ఉన్నామంటే హుషారుగా ఉన్నామని చెప్పండి. గట్టిగా మీరు ఫ్లాగ్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా చూపిస్తున్నారు. గుంటూరు మీటింగ్లు అన్ని మీటింగులు చూశాను కానీ ఇక్కడ మాత్రం జెండాలు రెపరెపలాడుతున్నాయి. మీ ఉత్సాహానికి ప్రతీక మీరు జెండాలను ఎగరేయడం చాలా బాగా చేస్తున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు. మీ పట్టుదల చూస్తా ఉంటే ప్రతి ఒక్కరూ జోబీలో జెండా పట్టుకొని ఎక్కడ అవసరమైతే అక్కడ ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జెండా తిరుగులేని అజెండా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే రాజధాని జిల్లా గుంటూరు జిల్లా అన్ని జిల్లాల కంటే ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. భవిష్యత్తులో కూడా గుంటూరు జిల్లా అన్ని జిల్లాల కంటే రాజధాని వల్ల ఒక ప్రత్యేకత, మీ అందరి అభివృద్ధిలో కూడా చాలా బ్రహ్మాండంగా జరిగే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే నేను దిగిదారిలో వచ్చాను, కొత్త కట్టడాలు చూశాను. అవన్నీ చూసిన తర్వాత పాత రోజులు హైదరాబాద్లో జ్ఞాపకం ఉన్నాయి నాకు. ఒకప్పుడు హైటెక్ సిటీ డెవలప్ చేస్తే ఏ విధంగా ప్రారంభించామో అలాంటి అభివృద్ధి ఈరోజు గుంటూరు చుట్టుపక్కల జరుగుతా ఉందంటే రేపు అమరావతి వస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గుంటూరు జిల్లాలోని ఒకప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి అమరావతిని రాజధానిగా పెట్టుకుని మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను పరిపాలించాడు. అమరావతి పేరునంగానే అమృతంగా ఉంటుంది. నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించాను. చాలా మంది అన్నారు, రకరకాల పేర్లు చెప్పారు. కడాన ఆ రోజు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎవరైనా ఒక మంచి దారి చూపిస్తే, ఒక మంచి సూచన ఇస్తే అది శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు ఈనాడు రామోజీరావు గారు మీరు ఒకసారి పరిశీలించండి, అమరావతి పేరు బాగుంటుందని పంపిస్తే నేను అందరిని అడిగాను. ఆ పేరు చెప్పంగానే 100% అమరావతి పేరు బ్రహ్మాండంగా ఉందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆచార్య నాగార్జున, నేను చైనాకి వెళ్ళాను, జపాన్కి వెళ్ళాను. జపాన్లో కొంతమంది స్కాలర్స్ వచ్చి బౌద్ధ మతం మీ అమరావతి నుంచి నాగార్జున అక్కడ యూనివర్సిటీ పెట్టి ఈ దేశాల్లో బౌద్ధ మతాన్ని తీసుకొచ్చారని చెప్తే నేను చాలా సంతోషపడ్డాను. ఇటీవల దలైలామా వచ్చారు. దలైలామా వచ్చినప్పుడు ఆయన చెప్పింది, నేను ఆరాధించేది నాగార్జున్ని ఆరాధిస్తాను. ఆయన రీసెర్చ్ చేశారు. ఆయనే ఈరోజు బౌద్ధ మతాన్ని ప్రపంచం మొత్తం వ్యాప్తి చేశారని చెప్పినప్పుడు చాలా ఆనందం కలిగింది. పల్నాడు పుల్లరి సత్యాగ్రహం కానీ, కన్నెగంటి హనుమంత్ కానీ, పర్వతనేని వీరయ్య చౌదరి కానీ, ఆచార్య రంగా కానీ, ఇవన్నీ స్ఫూర్తిదాయకమైనటువంటి చరిత్ర. ఈ జిల్లాలోనే బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి, కేంద్ర రాజకీయాల్లో గణనీయమైన పాత్ర. ఆచార్య రంగాన్ని ఎవరూ మర్చిపోలేం. అలాంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి. కడాన ఎన్టీ రామారావు గారు కూడా ఏసీ కాలేజీ చదువుకున్నారంటే అది ఈ జిల్లాకుండే ప్రత్యేకతని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. ఏం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. అన్ని సీట్లు గెలిపించాలి. 17 అసెంబ్లీ సీట్లు గెలిపించాలి. గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 పార్లమెంటు సీట్లున్నాయి. గెలిపిస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు
మొన్ననే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని శంఖారావం పూరించాను. ఇప్పటికి 9వది. తర్వాత కృష్ణా జిల్లాకి ఇక్కడి నుంచి వెళ్తున్నాను. 10 మీటింగులు చూశాను. 37 ఏళ్లు పార్టీని చూశాను. కానీ ఈ రోజు మీరు చూపించే అభిమానం, ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నిన్న కాకినాడలో నా గొంతు పోయింది. ఈరోజు మళ్ళా గొంతు వచ్చింది. దానికి కారణం మీరు చూపించే అభిమానం. బ్రహ్మాండమైన శక్తి నాకు వస్తా ఉంది. అలెగ్జాండర్ గారు ఒక మాట అంటారు. ఆయన ప్రపంచ విజేత. అన్ని దేశాల్లో ఆ దేశాలపైన యుద్ధం చేసి జయిస్తాడు. అప్పుడు ఒకరు అడుగుతారు కొంతమంది, మీ విజయానికి రహస్యం ఏంటంటే, నాకు 10 లక్షల మంది సైన్యం ఉన్నారు, సురక్షితమైన సైన్యం ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అలెగ్జాండర్ అనుకొని ఈ యుద్ధం చేస్తున్నారు. ప్రపంచంలో ఎన్ని యుద్ధాలను చేస్తాను, ఎప్పుడూ మాదే విజయమని అలెగ్జాండర్ గారు ఆ రోజు చెప్తారు. తమ్ముళ్ళు, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నాకు 65 లక్షల మంది సైనికులున్నారు. ఎన్ని ఎన్నికల యుద్ధాలైతే భయం నాకెందుకని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. అవునా కాదా? ఎన్నికల యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా లేదా? పోరాటానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఇంకో పక్కన మీరు యుద్ధం చేస్తా ఉంటే మీ వెనకాల యుద్ధంలో నడవడానికి, ఎన్నికల యుద్ధంలో కలిసి రావడానికి మా డాక్రా చెల్లెమ్మలు సిద్ధంగా ఉన్నారు. 1 కోటి మంది. ఒకరిద్దరు కాదు, 1 కోటి మంది చెల్లెళ్ళుండే ఒకే ఒక అన్న. నేనెంతో అదృష్టవంతుడని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటి చెల్లెమ్మలందరికీ పసుపు కుంకుమ పెట్టా. కన్న తల్లిదండ్రులు, తోబుట్టోలు ఇచ్చేది. నేను ఒకటే ఆలోచించాను, ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలి, మా ఆడబిడ్డలు ఆనందంగా ఉండాలి, ఎల్లవేళలా ఆనందంగా ఉండి ముందుకు పోవాలనే ఉద్దేశంతో 2 విడతలు ఇచ్చాను. 2 విడతలు ఇచ్చి 10,000 ఇచ్చాను. 67,000 రూపాయలు, 67,000 కోట్లు ఈరోజు వడ్డీ రుణాలు ఇప్పించాం. ఇది కాకుండా 3,000 కోట్లు వడ్డీ మాఫీ చేశాం. మొత్తం అన్ని కలిపి 1,00,000 కోట్ల రూపాయలు 1 కోటి మంది చెల్లెమ్మలకు డబ్బులు ఇప్పించిన ఘనత ఒక అన్నగా నాకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆడబిడ్డలు అన్ని విధాల వాళ్ళని సరిగా చూసుకుంటున్నాం. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కరెంటు ఒకప్పుడు లేకపోతే, ఒకప్పుడు 2004లో మిగులు కరెంటు, 2014లో కరెంటు లేకుండా కరెంటు కోతలు, 2 నెలల్లోనే కరెంటు కోత అధిగమించాం. ఈరోజు మా చెల్లెమ్మలు కానీ ప్రజలు కానీ దర్జాగా సీరియల్ చూసుకుంటున్నారంటే, ఎలాంటి కరెంటు కొరత లేకుండా చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ. మరుగుదొడ్లు కట్టించాం, ఆత్మ గౌరవాన్ని పెంచాం, వంట గ్యాస్ ఇచ్చాం, ఇబ్బంది లేకుండా చేశాం. ఆస్తులన్నీ ఆడబిడ్డల పేరుతో ఇచ్చారు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆస్తులు సమానం ఇస్తే, నేను ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో 33% మా ఆడబిడ్డలకు రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ నాయకులున్నారు. గ్రామాల్లో మీరు అడగాలి, ఏమమ్మా మీ అన్న చెప్పమన్నాడు, మీ అన్న ఎన్నికల్లో నిలబడ్డాడు, మళ్ళీ పసుపు కుంకుమ నిరంతరం కొనసాగాలంటే మీ అన్న అధికారంలోకి రావాలి,
చెల్లెమ్మలకు చెప్పమన్నారని సంసిద్ధం చేసే బాధ్యత మీ అందరిది తమ్ముళ్ళు చేశారని అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ చూస్తున్నారు. మనం పసుపు కుంకుమ పెడితే వాళ్ళు పసుపు కుంకుమ చెరిపేసే పరిస్థితికి వస్తున్నారు. అది వాళ్లకు మనకు తేడా. నేను వస్తాను ఆ విషయానికి కూడా. ఈరోజు ముసలి వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడు కూడా చూశాను ఒక మీటింగ్లో. ప్రకాశం జిల్లాలో చాలా పెద్ద ఆవిడ ముసలమ్మ. ఆ తల్లి వచ్చి నిండు మనసుతో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని నేను కూడా నీకు తోడుగా ఉంటానని ఒక బిడ్డగా నన్ను ఆశీర్వదించిందంటే అది ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ముసలి వాళ్ళని అందరూ సహకరిస్తున్నారు. నాకు దగ్గర ఒక బాధ్యత ఉంది. 55 లక్షల మందికి వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, దివ్యాంగులకు పెన్షన్ ఇస్తున్నాను. ఒక వ్యక్తి ఎక్కడన్నా చదువుకొని బయట పోతే ఇంట్లో ఉండే పేరెంట్స్కి ఏ విధంగా అయితే డబ్బులు పంపిస్తారో అదే విధంగా నేను కష్టపడి డబ్బులు సంపాదించి 60 లక్షల మందికి ఒక్కొక్కరికి మినిమం 2,000 నుంచి 3,500 రూపాయల వరకు, చేతులు లేకపోతే 10,000 రూపాయల వరకు పింఛన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఒక పెద్ద కొడుకు బాధ్యత మానవత్వంతో తీసుకున్నా. వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాను. గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడానికి నేను ముందుకొచ్చాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకు చెప్పాలి మీరందరూ. మీ పెద్ద కొడుకు చెప్పమన్నాడు. 1 గంట 2 గంటలు మళ్ళీ ఎండలో తిప్పద్దండి వాళ్ళని. వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉదయం సాయంత్రం వాళ్లకు తోచిన విధంగా ఒక జెండా పట్టుకుని మా పెద్ద కొడుకు ఓటేయండి, ఓటేస్తే ఇంకా కష్టపడతాడు, నా జీవితం బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు చెప్పే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చేస్తున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ మీకు సహకరిస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా చెల్లెమ్మలు మీకు అండగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు కన్న తల్లి తండ్రి లాంటి తల్లిదండ్రులు మీకు అండగా ఉన్నారా, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులున్నారు. వ్యవసాయం పూర్తిగా దెబ్బతినింది. ఆత్మహత్యలు జరిగాయి. కోనసీమ లాంటి ప్రాంతంలో క్రాప్ హాలిడే ఇచ్చారు. నేను ఒకటే ఆలోచించాను. ఒక రైతుగా పుట్టాను, రైతు బిడ్డని. చిన్నప్పుడు వ్యవసాయం చేశాను. ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదని ఈరోజు మీరు చూస్తే 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం. నేను సవాలు విసురుతున్నా బీజేపీ నాయకులకి, వేరే నాయకులను అడుగుతున్నా. నేను 1,50,000 రూపాయలు సన్నకారు చిన్నకారు అందరు రైతులు చేశాను. ఎవరైనా చేశారా అని నేను అడుగుతున్నా. రేపు రాబోయే రోజుల్లో 4వ విడత 5వ విడత డబ్బులు కూడా ఎన్నికల ముందే వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి. తమ్ముళ్ళు జీవో కూడా ఇష్యూ చేసినా అయిపోతాయని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాం. ఒకటి మీరు ఆలోచించండి. కేంద్రం ఇచ్చేది 6,000 పెద్ద గొప్పగా చెప్పారు. ఇప్పుడు 2,000 ఇచ్చారు. 2 హెక్టార్లకే పరిమితం. నేను ఆలోచించా 6,000 కాదు అదనంగా 9,000 ఇస్తున్నా. ఎవరు గొప్ప మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2 హెక్టార్ల పైన ఉంటే కేంద్రం మొండి చేయి చూపిస్తే కాదు నేను 10,000 రూపాయలు ఇస్తానని 10,000 రూపాయలు అనౌన్స్ చేశాను. ఇప్పుడు ఇస్తున్నా. కౌలు రైతులకి ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఈరోజు నేను కౌలు రైతులకు రుణాలు ఇప్పించడమే కాదు పెట్టుబడి నిధి ఇప్పిస్తానని చాలా స్పష్టంగా చెప్పి చేపిస్తానని మీకు తెలియజేస్తున్నా. వీళ్ళందరికీ చెప్పాలా మీరు. రైతు పెద్దన్న
ఈరోజు మీకు చెప్పమన్నాడు. మీరు కూడా రావాలి, ట్రాక్టర్ వేసుకొని తిరగాలి, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. పక్కన సేద్యం మొదలుకొని ప్రతి ఒక్క పని చేసి ఎక్కడ కూడా మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చి ట్రాక్టర్లు ఇచ్చి ఊబరేషన్ పెట్టి అన్ని పనులు చేశాను. ఎప్పుడు కష్టం వచ్చినా మిరపకాయలకు కానీ ఏ పంటకు కష్టం వచ్చినా కేంద్రం సహకరించకపోయినా ఎంఎస్పీ ఇచ్చిన ఘనత మన ప్రభుత్వాన్ని. ఈ విషయం కూడా మీరు వాళ్ళతో అందరితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. కడాన ఆటో డ్రైవర్లు ఉన్నారు, ట్రాక్టర్ డ్రైవర్లు ఉన్నారు. నేను మొట్టమొదటిసారిగా మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ రద్దు చేశాను. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మనమే కడతాం. సాధికార సంస్థ పెట్టాం. 15 లక్షల మంది డ్రైవర్ల్ని నా కుటుంబ సభ్యులుగా అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. డ్రైవర్లంతా ముందుకు రావాలి. మీ ఆటోల దినానికి 50 మంది 100 మంది ఎక్కుతారు. ఎక్కతానే మీరు చర్చ ప్రారంభించాలి. ప్రభుత్వం గురించి చెప్పాలి. వాళ్ళు ముందుగానే నిర్ణయించుకోమని కోటేస్తే వాళ్ళని హుషారు పెట్టాలి. అటు ఇటు ఒకరిద్దరుంటే వాళ్ళు దిగే లోపల మనకెందుకు ఓటేయాలి, సైకిల్కి ఎందుకు ఓటేయాలనో ఆటో డ్రైవర్లు మొత్తం చెప్పే పరిస్థితి రావాలి. ఇది దీనికి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆ పని చేయండి. మీ 15 లక్షల కుటుంబాలని కడుపులో పెట్టుకొని చూసే బాధ్యత నాది అని మరొకసారి డ్రైవర్లందరికీ హామీ ఇస్తున్నా. మనం అందరం డ్రైవర్లమే. మీరు ప్యాసింజర్ని సురక్షితంగా చేరుస్తారు. నేను రాష్ట్రాన్ని సురక్షితంగా ముందుకు తీసుకుపోతున్నా. నేనే డ్రైవర్ నెంబర్ 1. ఈ మాటే చెప్పాలి. డ్రైవర్ నెంబర్ 1 చెప్పమన్నాడు. మీరు ముందుకు రావాలి. ఈ విషయం ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఇంకో పక్క తమ్ముళ్ళు, ఈరోజు మీరు ఆలోచిస్తే తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తే నేను ప్రతి ఒక్కరికి ఒక గార్డియన్గా ఉన్నా. 5 లక్షల మందికి ఖర్చులకు 2,000 రూపాయలు ఇస్తాను. స్కిల్ డెవలప్మెంట్ చేస్తాను. ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉంటా. 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓఎలు చేశాం. పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ అయితే 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచించాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే నెంబర్ 1. కరెంట్ ఉంది, నీళ్లు ఇస్తాం, భూమి ఉంది, రోడ్లు బాగున్నాయి, పోర్ట్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ప్రభుత్వం నీతివంతమైన ప్రభుత్వం అయితే ఆటోమేటిక్గా వస్తారు. వైఎస్ఆర్ పార్టీ అయితే వచ్చేవాళ్ళు పారిపోతారు. మేము ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడితే మేము జైలుకు పోతాం కాబట్టి మాకు జైలు వద్దు, ఈ రాష్ట్రం వద్దని పారిపోయే పరిస్థితి వస్తుంది. నన్ను చాలా దిక్కులు అడిగారు. మీరు చాలా బాగా చేస్తున్నారు, మేము కూడా పెట్టుబడులు పెడతాం, రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే జరగరాని జరిగితే ఏమవుతుందని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, జరగరాంది జరగదు. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ గెలుస్తాం, మీకు భరోసా ఇస్తున్నానని నేను హామీ ఇచ్చాను. తమిళ్ళు తమిళమ్మా, ఈరోజు మీరు చూస్తే ఒక అతను ప్రేమ్ కన్నన్ అనే ఒక అతని అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పెట్టాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండే ఎంత అదృష్టమో. ఈ రాష్ట్రానికి ఒక ఉత్తర భారతదేశంలో ఉండి ఒక యువకుడి అభిప్రాయం 1996లో రాబోయే ఐటీ విప్లవాన్ని పసిగట్టి తనను, తన పరిపాలనను, ప్రజలను, విద్యార్థులను, మేధావులను ఆ రాబోయే విప్లవానికి సన్నద్ధులను చేసి ఆ నిశ్శబ్ద విప్లవంలో రాష్ట్రాన్ని భాగస్వామిగా చేసి ఆ విప్లవ వేగాన్ని ఆ తరం విద్యార్థులు అందుకునేలా చేసి సంపదను సృష్టించి ఆ సంపదతో సంక్షేమాన్ని పంచి ఎందరో రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయంగా నిలిచిన నాయకుడు.
ఒక బీహార్, ఒక ఒరిస్సా, ఒక జార్ఖండ్, ఒక ఛత్తీస్గఢ్ ఇలా చెప్తే ఎన్నో. ఈ రాష్ట్రాలు ఎంత దురదృష్టం చేసుకున్నాయి. రాష్ట్రాలన్నీ సమానమైనప్పుడు ఏపీలోనే ఇంత వేగంగా పరిణామాలు ఎందుకు జరిగాయి? దార్శిక నాయకత్వం వల్లని అని ఒక సాధారణ వ్యక్తి చెప్పిన మాట ఇది. ఏం తమ్ముళ్ళు, ఇదే నేను చేసే సమైక్య ఆంధ్రప్రదేశ్కి దూరదృష్టితో ఆలోచించాను. ఐటీకి శ్రీకారం చుట్టాను, కాలేజీలు పెట్టాను, హైటెక్ సిటీ కట్టాను. అది అవుతానే ఐఎస్బి కానీ ట్రిపుల్ ఐటీ కానీ ఇవన్నీ తీసుకొచ్చాను. మళ్ళీ ఒక ఎయిర్పోర్ట్ కావాలంటే శంషాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాం, రోడ్లు వెడల్పు చేశాం. ఔటర్ రింగ్ రోడ్డు 165 కిలోమీటర్లతో ఔటర్ రింగ్ రోడ్డు చేశాం. కానీ దురదృష్టం, జాతి ఆంధ్ర జాతికి మొత్తానికి చేశాను. రాష్ట్ర విభజన జరిగింది. ఈరోజు కట్టుబట్టలతో మళ్లీ రావాల్సి వచ్చింది. ఒకరిద్దరు నన్ను అడిగారు. నిన్న కూడా ఒక ఇంటర్వ్యూ చేసి ఒక పేపర్ చెప్తే వాళ్ళు అడిగారు, మీకు బాధ అనిపించదా? మీరంతా సంపద సృష్టించి ఈరోజు కట్టుబట్టలతో పోయినప్పుడు బాధ అనిపించదంటే నేను ఒకే మాట చెప్పాను. నేను ఆ రోజు తెలుగు జాతి కోసం చేశాను. ఈరోజు విభజన జరిగింది. మళ్లీ నా పైన గురుతరమైన బాధ్యత ఉంది. హైదరాబాద్ కంటే మిన్నగా ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే 5 అగ్ర నగరాల్లో ఒక నగరాన్ని సృష్టించే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ బాధ్యత నిర్వహిస్తానని చెప్పి వచ్చాను. ఆదాయం లేదు, కష్టాలున్నాయి. బస్సులోనే నా బస్సే నా ఆఫీసు, టెంపరవరీ సెక్రటరియట్, ఇప్పుడు ట్రాన్సిట్ సెక్రటరియట్, రేపు రాబోయే రోజులు సుందరమైన సెక్రటరియట్ నిర్మాణం చేస్తున్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏ రోజైనా నేను అధైర్యపడ్డానా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళుగా, కుటుంబ సభ్యులుగా ఎవరికైనా కొరత రానిచ్చానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికి కొరత రానిలేదు. సంక్షేమం అన్ని చేశాను, 1-2 కాదు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమానికి శ్రీకారం చుట్టాం. చంద్రన్న బీమా, ఆహార భద్రత, పెళ్లి కానుక, అన్న క్యాంటీన్, విదేశ విద్య, 1 కాదు. ఎవరైనా గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. చనిపోయిన తర్వాత గౌరవప్రదమైన వీడ్కోలు ఇవ్వడానికి శ్రీకారం చుట్టాం. అది మనం చేసిన పని. తెలంగాణ ధనిక రాష్ట్రం, 54% ఆదాయం. నేను సవాలు విసురుతున్నా. మీరు పసుపు కుంకుమ ఇచ్చారా? మీరు 1,50,000 రూపాయలు రైతు రుణాలను మాఫీ చేశారా? యువతకి నిరుద్యోగ భృతి ఇచ్చారా? లేకపోతే అన్నా క్యాంటీన్ మనం పెట్టారా? ఏం చేశారో చెప్పమని ఈ సభ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని సవాలు విసురుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చేసింది అన్ని రాజకీయ పార్టీల్లో ఉండే ఎమ్మెల్యేలు లాక్కున్నారు, మన వాళ్ళు కూడా లాక్కున్నారు, బెదిరించారు, భయపెడుతున్నారు. నిన్న నన్నే మాట్లాడుతున్నాడు. మళ్ళీ చూశారా తమ్ముళ్ళు, ఆయన మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్లో ఆయన వచ్చేది చేస్తాడంట. నేను భయపడుతున్నానంట. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు మీరు ఎక్కడి నుంచి ఊడిపడ్డారో అని అడుగుతున్నా. ఆకాశం నుంచి ఊడిపడ్డారా? మీదోని పనిచేసేవాడు అవునా కాదా? ఇదే మరి మన మీటింగ్లకు వచ్చేవాడు అవునా కాదా? నా దగ్గర పనిచేసేవాళ్ళే నువ్వు ఇంత పౌరుషంగా మాట్లాడితే నిన్ను పైకి తెచ్చిన నేనెంత పౌరుషంగా మాట్లాడాలో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. గౌరవంగా ఉంటే గౌరవిస్తా, చిన్నవాడైనా గౌరవిస్తా, అది నా సంస్కారం. కానీ అవమానం చేయాలని, పెత్తందారి వ్యవస్థగా తయారు కావాలని, దాదాగిరి చేయాలనుకుంటే
కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అని మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఒక కోడికత్తి పార్టీ ఉంది. కుట్ర కుతంత్రాలకు మారు పేరు ఆ పార్టీ. హత్యల్లో కూడా ఎక్స్పర్టైజ్ చేశారు. ఎవరైనా ప్రపంచంలో నేర చరిత్ర, నేరాలు ఎట్లా చేయాలి, ఎట్లా తప్పించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన రీసెర్చ్ చేశారు. ఆయన ఒక పెద్ద లైబ్రరీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న చూశారా తమిళ్లు, నీతివంతమైన పాలన ఇస్తాడంట జగన్మోహన్ రెడ్డి. నీతికి అర్థం తెలుసునా మీకని అడుగుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది, నేనున్నాను. ఎక్కడ కూడా ఒక చిన్న తప్పు చేయకుండా వీళ్ళ తండ్రి 25 కేసులు నా పైన వేస్తే ఏమీ చేయలేకపోయాడంటే అది నా నిబద్ధత, నీతి, నిజాయితీని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. కానీ వీళ్ళ చూస్తే నిన్న మీరు చూశారు, ఎక్కడైతే పులివెందల్లో వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్, ఏం తమ్ముళ్ళు అది గుండెపోటు మరణమా? గుండెపోటు మరణమా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పాలి. అంత దారుణంగా కిరాతకంగా చంపేస్తే, మారణ ఆయుధాలు వాడితే, తలలో ఉండే మెదడు కూడా బయట వస్తే, కాళ్ళు కూడా నరికితే ఎంత అమాయకంగా యాక్ట్ చేశారు తమ్ముళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే ఆ సాక్షి పేపర్ కూడా ఉంది, మన ముందరనే ఉంటుంది ఆ పేపర్ సాక్షి. 9:17 వాళ్ళు వేసింది వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం, గుండెపోటుతో వివేకానంద మరణం. ఏం తమ్ముడు, ఎవరి చెవులో పువ్వు పెడతారో మీరే ఒక్కసారి ఆలోచించండి. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళ కుటుంబంలో చేసిందే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది జరిగితే 5:30 గంటలకు పిఏకి వస్తాడు. అక్కడి నుంచి నాటకాలు ప్రారంభమవుతాయి. పోలీసులకు ఫోన్ చేస్తారు, మీరేం బాధపడక్కర్లేదు, ఇది గుండెపోటు, మీరు పట్టించుకోవాల్సిన పని లేదని వాళ్ళకు సునాయాసంగా అబద్ధాలు చెప్తారు. పోలీసులు వస్తానే బ్లడ్ వామిటింగ్స్ అయినాయి, గుండెపోటుతోని వాళ్ళని నమ్మిస్తారు. అంటే ఎంత డ్రామానో మీరు ఒకసారి ఆలోచించాలా. మీకెవరికైనా ధైర్యం ఉందా తమ్ముళ్ళు? ఎక్కడన్నా మర్డర్ జరిగితే పోలీసులు చెప్పకుండా ఉండగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది జరిగితే పోలీసులు మిమ్మల్ని వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడైనా ఒక రోడ్లో యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తిని పోలీసులు చెప్పాలంటే మనోళ్ళు భయపడతారు. మొట్టమొదటిసారిగా నువ్వు చూశావు, ఎప్పుడు చూశావు, ఎన్ని గంటలు చూశావు, ఇది లీగల్ మెడికల్ కేసు, ఇది నువ్వు సాక్ష్యాలు ఇవ్వాలని చెప్తారని చూసినా తప్పించుకొని పోతాం. అలాంటిది ఇంట్లో హత్య జరిగితే హత్యని గుండెపోటుగా చిత్రీకరించి అందులో ఉండే సాక్ష్యాలన్నీ తారుమారు చేసేశారు. మొత్తం 2 లీటర్లు రక్తాన్ని కడిగేశారు, బెడ్షీట్లు మార్చేశారు. పోలీసుల అనుమతి లేకుండా శవాన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్లో కూడా గుండెపోటు అని చెప్పారు. ఎందుకు ఇన్ని డ్రామాలు ఆడారని అడుగుతున్నా. ఎప్పుడైతే పోలీసులు హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఇది హత్య అని చెప్పిన తర్వాత నేను గుర్తొచ్చా వాళ్ళకి. 5-6 గంటల డ్రామా. చంద్రబాబు నాయుడు చంపేశాడు, లోకేష్ చంపేశాడు, ఆదినారాయణ రెడ్డి ఈ పని చేశాడు, పులివెందల్లో సతీష్ రెడ్డి చేశాడని నాటకాలు ఆడారు. సాయంత్రానికి మళ్ళా ప్లేట్ ఫిరాయించారు. కొత్త లెటర్ వచ్చింది. చనిపోయేటప్పుడు ఆయన లెటర్ రాశాడు. డ్రైవర్ని ముందుగా రమ్మన్నాను, దాంతో కోపపడి నన్ను చంపబోతున్నాడు, ఆ పరిస్థితిలో ఈ లెటర్ రాస్తున్నానని ఆ లెటర్ పైన సంతకం పెట్టి మళ్ళా ఒక లెటర్.
ఏం తమ్ముళ్ళు ఎక్కడన్నా డిటెక్టివ్ నవలను చదివారా మీరు? ఇది జగన్మోహన్ రెడ్డి మంచి ఎక్స్పర్ట్ కదా. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ. ఎందుకు? అక్కడున్నాడు కాపలాదారుడు ఢిల్లీలో. మోడీ కాపలాదారుడు రెడీగా ఉన్నాడు. మన జయదేవ్ ఉన్నాడు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని పార్లమెంట్లో మాట్లాడితే ఇమ్మీడియట్ గా పిఎంఓ ఆఫీస్ ఫోన్ చేసి ఈడీ రెడీగా ఉండు, గల్లా జయదేవ్కు నోటీసు పంపించు. అదే కోడి కత్తి కేసు. కోడి కత్తి ఎంత తమ్ముడో ఇంతేనా? కోడి కత్తి ఇంత కత్తికి ఇంత ఎంక్వైరీ. ఎన్ఐ ఎంక్వైరీ. అది టెర్రరిస్టులు చేసే ఎంక్వైరీ. కోడి కత్తి మీద ఎంక్వైరీ. ఏం చేశారన్నా అడిగా. కోడి గుడ్డు మీద ఏదైనా ఈగలు పెరిగారా? ఎన్ఐ ఏం చేసింది? చేసిందా తమ్ముళ్ళు? కానీ డ్రామా ఆడారు. ఏంటి డ్రామా? కోడి కత్తెలో ఎత్తిపోయింది ఏమీ లేదు. ఎట్ట తప్పించుకోవాలో తెలియకుండా కాపలాదారుడు ఢిల్లీ నుంచి ఎన్ఐ ఎంక్వైరీ చేశాడు. ఇప్పుడేంటి? సిబిఐ ఎంక్వైరీ చేయాలి. గవర్నర్ గారు కూడా పోలీస్ ఆఫీసరు. ఆయన అడిగాడు అనుకుంటున్నా, ఏమయ్యా బ్లడ్ ఎట్ క్లీన్ చేశారు అడుగుండాలా? ఆయన కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్, నాకే వచ్చింది ఇన్వెస్టిగేషన్ ఐడియాలు. అలాంటప్పుడు సీనియర్ పోలీస్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు రావాలి. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలి ఆయనకు. దేనికోసం సిబిఐ? మళ్ళా కాపలాదారుడు రెడీగా ఉన్నాడు, ఈయన్ని కాపాడుతాడు. ఆ కాపాడుకోవడానికి నాటకాలే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, మిమ్మల్ని అడుగుతున్నా, అధికారం లేకుండానే బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించే వ్యక్తి రేపు నీకు నాకు రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఇంట్లో పడుకోగలుగుతారా మీరు? ఎవరికైనా రక్షణ ఉంటుందా మీకు? పరిటాల రవిని పట్టపగలు మన ఆఫీసులో ఇదే మారిగా మీటింగ్ పెడితే పోలీసుల సహకారంతో ఆ రోజు చంపేశారు. 145 మంది కార్యకర్తలు చంపారు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల ప్రాణాలు కాపాడింది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, అవునా కాదా? నేను హత్యా రాజకీయాలు నమ్మను. నేను నమ్మేది ప్రజాస్వామ్యాన్ని. ఎవరైనా ఇలాంటి వాళ్ళుంటే ఇంకా మంచి పనులు చేసి రేపు ఎలక్షన్లో చిత్తుగా ఓడించి ఈ పార్టీని భూస్థాపితం చేస్తాను తప్ప ఎప్పుడు ఇలాంటి చిల్లర రాజకీయాలు నాకు తెలియవని కూడా మీకు తెలియజేస్తున్నా. మొన్నే మీరు చూశారు ఫామ్ 7 బీహారీ పెద్ద డెకాయిట్గా ఉన్నాడు పీకే. నీ ఆటలు నా దగ్గర సాగో పీకే. బీహార్లో చేయని ఆటలు. ఇది ఆంధ్రప్రదేశ్. సైబర్ నేరాలు చేయాలనుకుంటున్నావు. సైబర్ నేరాలు కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేసింది నేను. నా దగ్గర కుప్పి గంతులు పనికి రావని పీకేని హెచ్చరిస్తున్నా. ఇతనే చెప్పాడు. ఏం చెప్పాడు? నేనే ఇమ్మన్నాను ఫామ్ 7 అంటే పిల్లలు పాపం అమాయకులుంటే వాళ్ళ పేరుతో పెట్టి ఫామ్ 7 ఇచ్చి జైలుకు పంపించి నేరాల్లో తర్పి తీపిస్తాడు. తమిళలో ఉండాలి. ఎవరక్కడ? ఇప్పుడు మీరు చూస్తే ప్లీజ్ గమనండి. ఇప్పుడు మీరు చూస్తే క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఎవరైనా ఒక లైను లక్ష్మణ రేఖ క్రాస్ అయితే కఠినంగా చర్యలుంటాయి తప్ప ఎవరు నేను అన్ని విషయాలు వింటాను, నిర్ణయాలు చేస్తాను. లక్ష్మణ రేఖ ఎవరు దాటడానికి వీల్లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళా మనకు ఇంకో మీటింగ్ ఉంది. 10 గంటల లోపల మీటింగ్ కూడా అయిపోవాలి. ఈరోజు ఫామ్ 7 జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరు తప్పు చేశారో వాళ్ళు నేరస్తులు, వాళ్ళు జైలుకు పోవాలి. మొన్నే
తెలుగుదేశం పార్టీ డేటా కేసీఆర్ ఏ విధంగా చేశారు? కేసీఆర్ మన సేవామిత్ర డేటా దొంగిలించి అది కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి తప్పుడు పనులు వైఎస్ఆర్ కానీ కేసీఆర్ కానీ ఇద్దరు కలిసి చేసే పరిస్థితికి వస్తున్నారు. నిన్న మొన్న ఇంకో కేసు కూడా చూశారు. ఆ కేసులో హిందూజా భూమి ఎవరు లేరు తమ్ముడు, ఇక్కడ ఎవరు లేరు, కూర్చోండి. ఎవరు లేరు, మన కార్యకర్తలే. వాళ్ళకి కావాల్సింది ఏదో ఉంటాయి. అందరి కోరికలు తీరాలంటే అన్నీ ఆలోచించి చేయాల్సి వస్తుంది. నేను రాగద్వేషాలు నాకుండవు. అందరికీ న్యాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను. గెలిచే అభ్యర్థులను పెట్టాలని 1కి 100 సార్లు ఆలోచించి అభ్యర్థులు ఎంపిక చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్షన్లో బిడ్డింగ్లో సీట్లు ఇచ్చిన పార్టీ ఆ పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ హిందూజా ల్యాండ్లో 100 ఎకరాలు పర్మిషన్కి 10 ఎకరాలు లావాదేవీలు పెట్టుకుని డబ్బులు హిందూజా ఇచ్చి ఆ డబ్బుల్ని మళ్ళా హిందూజాకు పంపించి భూమి మాత్రం కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇంకో పక్కన నేను మిమ్మల్ని అందరినీ ఇప్పుడు కోరుతున్నాను. ఈరోజు నేను చూశాను చాలా దుర్మార్గం. కేసీఆర్ అంటున్నాడు మన గురించి, ప్రత్యేకంగా నన్ను గురించి 3000 సార్లు నేను తిట్టానని. ఏం తమ్ముడు నాకు తిట్టడం తెలుసా? బూతులు ఎప్పుడన్నా వాడతానా? భాష ఎప్పుడన్నా మారుతుందా? గౌరవప్రదంగా ఉంటుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే కేసీఆర్ మాట్లాడే మాటలు మీరు విన్నారు కదా, అసభ్యంగా ఉన్నాయా లేదా? ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయా లేదా? మనం కూడా మరి రెచ్చగొడితే కేసీఆర్ ఎక్కడుంటాడని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నాడు చూడండి. ఆంధ్రలో రాక్షసులు, మన రాక్షసులు ఆ తమ్ముళ్ళు. ఇంకో పక్క పేడ బిర్యానీ, మనం తినేది పేడ బిర్యానీ. ఈయన మాట్లాడతాడు, ఉలవ చేరు మా దగ్గర పశువులు తింటాయి, పశువులు పెడతాం. ఇంకో పక్క విభజన సమయంలో హైదరాబాద్లో ఉండే ఆస్తులన్నీ వాళ్ళకే వస్తాయని తెలంగాణలో రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందారు. ఇలాంటి తప్పుడు పనులు చేసింది మీరు కానీ మేము కాదు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నిన్ననే 23 ఫిబ్రవరి 2019 పోయిన నెలలో సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ వేస్తారు, కేసు వేస్తారు మన మీద. ఏదైతే పోలవరం వల్ల 100 గ్రామాల ముంపుకు గురవుతున్నాయి, టెంపుల్స్ అన్ని మునిగిపోతున్నాయి, ఇంపార్టెంట్ హెరిటేజ్ ప్లేసెస్ అన్ని మునిగిపోతున్నాయి. ఇంకో పక్కన దీనివల్ల హెవీ వాటర్ ప్లాంట్ కూడా మునిగిపోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేశారు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, మీరు కేసీఆర్ ఫ్రెండ్లు, మంచి స్నేహితులు, ఫెడరల్ ఫ్రంట్లో పార్ట్నర్స్, ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు మాటలు చెప్పారు. ఈరోజు సరాసరి మన పోలవరం కట్టకూడదని సుప్రీంకోర్టులో వేశాడు. ఇది నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, దీన్ని ఆమోదిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలవరం లేకపోతే గుంటూరు జిల్లా ఏమయ్యేది? తాగేదానికి నీళ్లున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. కృష్ణా గోదావరి పట్టిసీమ ద్వారా కలిపి ఈరోజు నీళ్లు తీసుకొచ్చి మీ పంటలు కాపాడానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కృష్ణా వెస్టర్న్ డెల్టాకు నీళ్లు ఇచ్చాం. రెండోది గోదావరి పెన్నా నదులు కలపాలని ఈ సంవత్సరం నాగార్జున సాగర్ వరకు కుడి కాలువకు నీళ్లు తేవాలని ముందుకు పోతున్నాం. 68% పనులు పూర్తయినాయి. సోమవారం పోలవరంగా చేసుకుని అనేక పనులు చేశాను. ఎట్టి పరిస్థితుల్లో జూన్ జూలైలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్ననే వైకుంఠపురం బ్యారేజ్ కూడా
శ్రీకారం చుట్టాం. 6,000 కోట్ల రూపాయలకి టెండర్లు కూడా పిలిచాం. నేను ఇవన్నీ చేస్తే ఈరోజు ఈ ప్రాజెక్టు నిలిపేయాలని సుప్రీంకోర్టులో రిట్ చేస్తే అలాంటి పార్టీతో కలిసి కుట్రలు కుతంత్రాలు చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో ఎవరైనా ఓట్లేస్తారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాలనా లేదా? ఎవరు చెప్పాలి? తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పాలి. మాకు అన్యాయం జరిగింది. నేషనల్ ప్రాజెక్టుగా పోలవరం ఇచ్చారు. కేంద్రం డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా నేను ముందుకు పోయాను. 4,300 కోట్లు ఖర్చు పెట్టాం. ఇబ్బందుల్లో ఉన్నాం. అయినా పర్వాలేదు. పోలవరం మన జీవనాడి. నేను ఏ విధంగా అమరావతికి ప్రాధాన్యత ఇచ్చానో పోలవరానికి నదుల అనుసంధానానికి అదే ప్రాధాన్యత ఇచ్చా. ఇది చేసి తీరుతారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు చూస్తే ఆ రోజు ధవళేశ్వరం బ్యారేజ్ కాటన్ దొరగట్టాడు. ఆయన పేరు ఇప్పుడే కూడా గుర్తుంటుంది. ఒక ధవళేశ్వరం బ్యారేజ్ కడితే ఆయనకు పిండం పెట్టి ఊర్లలో విగ్రహాలు పెట్టి పూజ చేసుకుంటున్నారు. భగీరథుడు ప్రయత్నం చేసి గంగను భూమి మీద తీసుకొస్తే ఇప్పుడెప్పుడు భగీరథ ప్రయత్నంగా గుర్తుపెట్టుకుంటాం. దేశంలో ఎక్కడా నదుల అనుసంధానం జరగలేదు. 2 నదుల అనుసంధానం చేసి మిమ్మల్ని కాపాడిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాను. వంశధార ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాలూచన. ఇలాంటి పార్టీకి ఓట్లేయాలనా? నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. ఏమీ చేయని కేసీఆర్కి 88 సీట్లు గెలిచారు. 1-2 సీట్లు కాదు, 88. నిన్న మొన్న కొద్దిగా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మనం 2 గెలిస్తే మన వాడిని ఒకరు లాక్కున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అందరం లాగేసుకుంటున్నారు. దేనికోసం? రేపు అక్కడ బలమైన నాయకుడిగా కావాలంట 16 మంది 17 మంది గెలవాలి. ఒక ఎంఐఎంకి ఇస్తే 16 సీట్లు గెలవాలి. దేశంలో చక్రం చెప్తారంట, మన మీద పెత్తనం చేస్తారంట. నేను అడుగుతున్నా, మీకు రోషం లేదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. మీకుండేది 16 సీట్లు, మనకుండేది 25 సీట్లు. మీకు కలిసి వచ్చేది నరేంద్ర మోడీ, మాకు కలిసి వచ్చేది దేశంలో అన్ని రాజకీయ పార్టీలు. మనం రోషం రావాలి. ఎవరైతే అవినీతి పనులు ఉన్నారో, వీళ్ళ కోసం రాష్ట్రాన్ని అమ్ముతారో అలాంటి వాళ్ళని
చీకొట్టే పరిస్థితి రావాలి. రాజకీయాల్లో తగిన స్థానం చూపించే పరిస్థితి రావాలి. అప్పుడే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రానికి అప్పుడే న్యాయం జరుగుతుంది. తెలంగాణ నుంచి 1,00,000 కోట్లు రావాలి, కేంద్రంలో చాలా డబ్బులు రావాలి. అన్ని మోసం చేశారు. అది వచ్చుంటే ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేది. ఈరోజు అభివృద్ధి అయిందంటే మన కష్టం, మన తెలివితేటలతో అయ్యాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మళ్ళీ ఒకసారి మీరందరూ కూడా ప్రజలకు చెప్పాలి, ఐకమత్యాన్ని పెంచాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేసే వ్యక్తుల్ని చిత్తుతో ఓడించి గోదావరిలో ముంచేయాలి, లేకుంటే బంగాళాఖాతంలో వారేయాలి. ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది. దీన్ని అందరం కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం కూడా, మనం కష్టపడదాం, శ్రమ చేద్దాం. నాకు ఆ శక్తి ఉంది. అదే సమయంలో ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టమని ఈ గుంటూరు సభ ద్వారా హెచ్చరిస్తున్నాం. రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా గుంటూరు జిల్లా. ఒకప్పుడు రాజధానిగా ఉండి మళ్ళీ ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తయారైన ప్లేస్ ఇది. గౌతమిపుత్ర శాతకర్ణి గాని శాతవాహన పీరియడ్లో రాజధానిగా ఉన్న ప్రాంతం ఇది. నాకు ఏమాత్రం మనలేదు, మీరు చూశారు. ఆ రోజు కూడా దేశంలో ఉండే దేవాలయాలు, పుణ్య నదులు నీళ్లు తెప్పించి ఆ భూమిలో ఉండే మట్టి తీసుకొచ్చి ఈ స్థానాన్నంతా పునీతం చేశాం. నరేంద్ర మోడీ మట్టి నీళ్లు ఇచ్చినా మన బలం చాలా బలంగా ఉంది. ఎవరి దయాదర్శపైన మనం బతకలేదు. ఏ దేశంలో భాగస్వాములం. తప్పకుండా సంపద సృష్టిస్తాం, అభివృద్ధి చేస్తాం. మీరు ఎన్ని అడ్డంకులు చేసినా రాబోయే రోజుల్లో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇలాంటివి ఉన్నప్పుడు ఈరోజు మీటింగ్లో నేను ఒకటే కోరుతున్నా మా తమ్ముళ్ళందరినీ, అన్ని విషయాలు మీరు చూశారు, అన్ని మీకు ఇచ్చాను. మిమ్మల్ని సరిగా చూసుకునే బాధ్యత నాది. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గౌరవప్రదంగా చూసే బాధ్యత నాది. వేదికపై నుండి నాయకులు కోరుతున్నాం, ఈ కార్యకర్తల త్యాగాల వల్లనే ఈరోజు మనం ఎమ్మెల్యేలుగా ఉన్నాం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, మీరు ఎంపీలుగా ఉన్నారు. కార్యకర్తలను గౌరవించాలి, గుర్తింపు ఇవ్వాలి. జెండా మోసేది వీళ్ళు, త్యాగాలు చేసేది వీళ్ళు. వాళ్ళు గుర్తుపెట్టుకుంటేనే పార్టీ భవిష్యత్తు. పదవస్థని కార్యకర్తలు మర్చిపోతే ప్రమాదం వస్తుంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. 50,000 మందితో టెలికాన్ఫరెన్స్ మాట్లాడుతున్నాం. మీరు 5 మంది 10 మంది నేర్చుకుంటే 4 లక్షల మంది సేవామిత్రులతో మాట్లాడుతున్నాం. మీ అభిప్రాయ సేకరణ 5 నిమిషాల్లో చేస్తున్నాను. తదనుగుణంగా పనిచేసే అవకాశం వచ్చింది. రాబోయే రోజుల్లో 3-4 గంటలు స్పెండ్ చేస్తాను. మీరు చెప్పే విషయాలు వింటాను, వాస్తవాలు అర్థం చేసుకుంటాను. ఎక్కడికక్కడ మీ సమస్యల పరిష్కారం చేసి ఎవరైతే సమర్థులు ఉన్నారో వారినే పైకి తీసుకొస్తాను. మీరు ప్రజల కోసం పనిచేయండి, మీకోసం నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ వాగ్దానం చేస్తున్నా. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే సమయంలో ఇంకోటి అడుగుతున్నా మిమ్మల్ని, 17 అసెంబ్లీ సీట్లు గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే గట్టిగా చేపైకి చెప్పండి ఉన్నామని. పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? భయపడతారా మీరు? భయం ఎప్పుడన్నా చూసామా మనం?
పోరాటానికి సిద్ధంగా ఉన్నామని పిడికిళ్ళు బిగించి చెప్పండి. నమ్మకమేనా? తమ్ముళ్ళు, ఈ రాష్ట్రం కోసం మత సామరస్యాన్ని కాపాడాలనుకున్నాను. హైదరాబాద్లో కర్ఫ్యూ లేకుండా చేశాను. తీవ్రవాదుల పైన నేను ఒకటే చెప్పాను, తీవ్రవాద సమస్య ఉండకూడదన్నాను. అదే మరిగా ముఠాలు లేకుండా ఉండాలి, ముఠాలు లేకుండా చేయాలని ముందుకు పోయాను. రౌడీజం లేకుండా చేయాలని ముందుకు పోయాను. దాంతో కోప్పడి నా మీద 24 క్లేమోర్ మైన్స్ తిరుపతిలో అలిపిరి గేటు దగ్గర నా మీద ప్రయోగించారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కానీ కాదు. నేను ఎక్కడా భయపడను. ఆ సమస్య లేదు. ఎవరైనా ప్రజలకు సమస్యలు సృష్టించాలంటే, అభద్రతా భావాన్ని సృష్టించాలంటే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరికి ఒక కవచంగా నేనుంటా, వాళ్ళని కాపాడుకుంటానని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇక్కడ మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది, ఈ రోజటి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క బూత్ కమిటీ కన్వీనరు ఒక బొబ్బిలి పులిగా తయారు కావాలి, ఒక కొండవీటి సింహంగా తయారు కావాలి, పోరాట వీరులుగా ముందుకు పోవాలి. ఎన్నికల యుద్ధం గెలుపు మనది. ఎవరు మన శక్తికి అడ్డుకోలేరు. గెలుస్తాం కానీ అన్ని సీట్లు గెలవాలి. ఏమీ చేయని తెలంగాణలో అన్ని సీట్లు వస్తే అన్ని చేసిన మనకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా బయట వచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎక్కడన్నా పోయి 1 రూపాయి పెట్టుబడి అడిగాడా? ఎక్కడన్నా సెక్రటరీ పోయాడా? 24 గంటలు రోడ్డు మీదనే ఉన్నా. నేను 24 గంటలు క్షేత్రస్థాయిలో ఉన్నా. అన్ని పనులు చేశా. అడిగే హక్కు నాకుందా లేదా అని అడుగుతున్నా. కష్టానికి, శ్రమకు ప్రతిఫలం ఇమ్మని, కూలి ఇమ్మని ప్రజలు అడుగుతున్నా. ఈ ఎన్నికలు రాజకీయ ఎన్నికలు కాదు, భావి తరాల భవిష్యత్తు ఎన్నికలు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. ఈ రోజు మనం చేసిన పనులు మళ్లీ కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఒక చారిత్రక అవసరమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దానికి మీరు నాయకత్వం వహిస్తున్నారు, లబ్ధిదారులు మీకు సహకరిస్తున్నారు. అందరం కలిసి ముందుకు పోతున్నాం. తిరుగులేని మెజారిటీ 25 పార్లమెంట్లు గెలవాలి. 175కి 150 ప్లస్ కాదు, అన్ని గెలిస్తే నేనెంతో ఆనందంగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా. మీరు ప్రజలకు చెప్పాలి, మీరే అభ్యర్థులు. ఇప్పటి నుంచి అభ్యర్థులు ఉంటారు, వాళ్ళ పేర్లు చెప్పండి, గుణగణాలు చెప్పండి. కానీ మీరు చెప్పాల్సింది, పార్టీ అధ్యక్షులు చెప్పారు, మనమే అభ్యర్థిగా గెలిపించుకోవాలి. ఆయన పెట్టిన అభ్యర్థులు వీళ్ళందరూ. కాబట్టి మీరు గెలిపిస్తే ఆయనే మనకు అండగా ఉంటాడు. ఎంత బలమిస్తే అంత పెద్ద ఎత్తున పనులు చేస్తారని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. బలం ఎక్కువ ఉంటే ఎప్పుడన్నా ఒకరిద్దరు తప్పు చేస్తే గట్టిగా ఉండి చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే నాకు కావాలి. తెలంగాణలో ఎట్టయితే ఈరోజు అపోజిషన్ పార్టీ కూడా లేకుండా చేసి బలవంతుడయ్యి మన మీద దాడి చేయాలనుకున్నాడు. కాదు, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మీకంటే పెద్ద రాష్ట్రం, మీకంటే తెలివైన వాళ్ళం, మా జోలుకు వస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాలి, సంఘీభావాన్ని తెలియజేయాలి. ఇది సాధించే ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. చొరవ మీకుందా నేను అడుగుతున్నా. కష్టపడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ అయితే ఎన్నికలైన తర్వాత ఇక్కడే మీటింగ్ పెడతా. ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చాయో సమీక్ష చేస్తా. ఏ ఏరియాలో ఎంతమంది బాగా పనిచేశారో సమీక్ష చేస్తా.
బూత్ కమిటీ కూడా సమీక్ష చేస్తా. ఇక్కడ కష్టపడే వాళ్ళు ఇక్కడే ఉండి ఎవరైతే పైరోలు చేసేవాళ్ళు నా దగ్గరికి వస్తే నేను వాళ్ళని ఎంటర్టైన్ చేయను, నిజమైన కార్యకర్తల్ని గౌరవిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ పోటీకి మీరు సిద్ధమా? నమ్మకమేనా? ఎవరెవరి బూత్తుల్లో వాళ్ళు మెజార్టీ తెప్పిస్తారో, ఎవరెవరి ఏరియాలో వాళ్ళు తెప్పిస్తారో అదే మరిగా ఎమ్మెల్యేలు కూడా పోటీ. నా దగ్గర సేవామిత్ర, బూత్ కమిటీ, ఏరియా కమిటీ, నియోజకవర్గం, మండలం, గ్రామం అన్ని చూస్తా. అది చూసిన తర్వాత 1924కి ఎవరెవరు ఎక్కడ పెట్టాలో సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకుని, అన్ని ప్రాంతాల దృష్టిలో పెట్టుకుని నేను నిర్ణయిస్తా. నా మీద విశ్వాసం పెట్టండి. ఈ రోజు నుంచి పనిలో చేస్తున్నారు. ఇప్పటికీ ఇప్పుడు గొంతంతా పోతుందని భయపడ్డా. మిమ్మల్ని చూస్తే ఎక్కడ లేని శక్తి వచ్చేస్తా ఉంది, గొంతు కూడా పెగలుతా ఉంది. పోరాటానికి కూడా శక్తి వస్తా ఉంది. మీరు ఇదే మార్గం సహకరిస్తే కొండనైనా సరే ఢీకొని బద్దలు చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. మనకుండే శక్తే అది. ఈడ మీరు చూశారు, గుంటూరు 2లో ఒక నాయకుడు ఉండేవాడు. ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు? 5 ఏళ్లు పనిచేసుకుని చల్లగా జారుకున్నాడు. ఏమవుతుంది? ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు. కానీ వీళ్ళంతా కూడా తేలిపోతారు రేపటి నుంచి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పత్తిపాడులో ఒక ఆయన అయితే నేను ఎప్పుడు చూడలా, అప్పుడు సీట్ ఇచ్చా, ఆయన పోయాడు. మంచి పని జరిగింది. అంతా కూడా మీరు ఒకసారి చూసుకుంటే నేను వ్యక్తుల గురించి మాట్లాడను. చాలా మంది నాయకులను తయారు చేశాం. చాలా మంది నాయకులు మా తమ్ముళ్ల భుజాల మీద ఎక్కి ఊరేగి మళ్ళా మా తమ్ముళ్ళు తన్ని మళ్ళా వెళ్ళిపోతున్నారు. కానీ అయినా బాధ లేదు. మీరందరూ ఆలోచించేది పార్టీ ముఖ్యమని ఆలోచిస్తున్నారు. ఎన్ని మోసాలు చేసినా తిరుగులేని శక్తిగా పార్టీ ఉందంటే అది మీ త్యాగాల ఫలితం తప్ప ఇంకోటి కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు లేచి చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు అంటే గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు. మొత్తం అమరావతి మారుమోగాలి. ఈ ప్రాంతం అంతా 17 సీట్లు వినపడాలి. తమ్ముళ్ళు మీ ఓటు. అమ్మలారా మీ ఓటు. అయ్యలారా మీ ఓటు. మనందరి ఓట్లు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం కాపాడాలి, కాపాడాలి. నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని, నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని, నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని. చాలా సంతోషం తమ్ముళ్ళు, మీ స్ఫూర్తి చూస్తున్నా. మళ్ళా రాత్రికి ఆనందంగా నిద్ర వస్తుంది. తెల్లవారితో మళ్ళా ఫుల్గా ఛార్జ్ అవుతా, మళ్ళా ఒక మెషిన్ మారిగా పనిచేస్తా, ముందుకు పోతా. అంత ఉత్సాహాన్ని నింపిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. మనస్ఫూర్తిగా మీ అందరికీ శిరస్సు వంచి మీ పాదాలు వందనం చేస్తున్నానని మరొకసారి తెలియజేస్తూ అందరి దగ్గర సెలవు